హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేస్తానండి. మీకు ఎలా ఉన్నాయో చూసి చిన్న కామెంట్ చేయండి. కొంచెం పెళ్లి కూతురు అండి, కొంచెం హెవీగా చేయించుకున్నారు. అంటే హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వచ్చేలా చేయించుకున్నారు అనమాట. వచ్చేసి బ్యాక్ నెక్. ఇప్పుడు మీకు చూపించబడే డిజైన్స్ అన్నీ కూడా నా సెలక్షనేనండి. ఒక్కటి కూడా కస్టమర్ సెలెక్ట్ చేయలేదు, అన్నీ నేనే సెలెక్ట్ చేశాను అనమాట. నేనే సెలెక్ట్ చేసి నేనే వేసేసాను. అంటే ఆప్షన్ నాకే వదిలేశారు అనమాట కస్టమర్. సో ఇవన్నీ నేనే సెలెక్ట్ చేసి వేశాను. హ్యాండ్ మీకు శారీ చూపిస్తాను. శారీ అండి, దానికి ఈ కలర్ కాంబినేషన్. ఇంకో విషయం అండి, ఈ డిజైన్ పర్టికులర్గా ఈ డిజైన్ అయితే మాత్రం రన్నింగ్ లో ఉన్నప్పుడు, మిషన్ పైన రన్నింగ్ లో ఉన్నప్పుడు వచ్చారంటే కస్టమర్ ఈ డిజైన్ ఖచ్చితంగా ఈ డిజైన్ కావాలంటారు. అంత మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట. ఎవరికైనా నచ్చుతుంది, ఎందుకో తెలియదు. ఇది ఉంది కదండి, ఈ నాట్ వర్క్ కూడా లోపల ఉన్న నాట్ వర్క్ పైకి ఎంబోజ్ అయి ఉంటుంది అనమాట. అంటే జస్ట్ మనకి ఇట్లా టచ్ చేస్తే తెలుస్తుంది. అంటే అది ఆ ఫినిషింగ్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ లో ఎక్కువ చూస్తాము మనము. మగ్గం వర్క్ లో ఎక్కువ ఉంటుంది. అటువంటిది ఎంబ్రాయిడరీ డిజైన్స్ లో ఇలాగ పైకి ఎంబోజ్ అయి ఉండే డిజైన్స్ లలో ఈ డిజైన్ ఒకటి అనమాట. సో అందువల్ల అనుకుంటా చాలా ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది చూడగానే. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా 3D ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అందుకని చెప్పి కొంచెం ఈ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 100 to 150 డిజైన్స్ చేసిందంట నేను. ఇది అంత ట్రెండింగ్ డిజైన్. సరికి ఇది కలర్, ఈ డిజైన్ కి ఈ ఫ్లవర్స్ కి నేను ఇది సెలెక్ట్ చేశాను అనమాట. ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇందాక చూసింది గోల్డ్ కాంబినేషన్ తో కదండి, ఇది వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ అనమాట. బ్లౌజ్ ఇంత హెవీ వర్క్స్ ఎలా ఫంక్షన్ లో వెళ్ళేటప్పుడు మనకి ఇంత హెవీ వర్క్స్ వచ్చేసి కొంచెం మగ్గం వర్క్ లుక్ వస్తాయండి. దట్ కుందన్స్ కూడా పెడతాం కాబట్టి కొంచెం మగ్గం వర్క్ లుక్ అనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం అసలు చెప్పలేము అనమాట. ఇప్పుడు వచ్చే డిజైన్స్ అలా ఉంటున్నాయి ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి, ఇది శారీ. ఇది వచ్చేసి శారీకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది మనకి. నేను వచ్చేసి ఇట్లా కాంబినేషన్ చేశాను అనమాట. ఇలా సెలెక్ట్ చేశాను డిజైన్. జస్ట్ అన్ని క్రీపర్స్ లాగా ఉంది శారీలో అంతా. సో ఈ డిజైన్ సెట్ అవుతుందని ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఈ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అండి. పింక్ అండ్ గ్రీన్, గ్రీన్ అండ్ రెడ్, ఈ రెండు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఎప్పుడు ఏ శారీ పైకైనా ఆ కాంబినేషన్ అంటే ఇంకా తిరుగు లేదనమాట, అలా ఉంటది. కొన్ని కలర్స్ మనకు అనిపిస్తాయి కదా, ఈ కలర్ వాడి వాడి ఇసుక అయిపోయింది, పోర్ అయిపోయింది, అట్లాగా అట్లా ఉండవు అనమాట ఈ కలర్స్. ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అవి. ఇంకొక శారీ చూపిస్తాను. ఇది ఇందాక చేసిన డిజైన్
ఎంబ్రాయిడరీలో ట్రెండింగ్ డిజైన్ అయితే ఇది వచ్చేసి మగ్గం వర్క్ లో ట్రెండింగ్ డిజైన్ అండి. ఇది చాలా మంది చాలా వరకు చూసే ఉంటారు. ఇది మగ్గం వర్క్ లో దాన్ని ఎంబ్రాయిడరీ వర్క్ లో చేశారనమాట డిజైనర్. శారీ వచ్చేసి ఇదండి, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. బాగుంది కదండి, శారీ కలర్ కాంబినేషన్ బాగుంది చాలా. ముందు మనం ఏ డిజైన్ వేసినా శారీ కలర్ కాంబినేషన్ బాగుంటే ఏ వర్క్ అయినా బాగుంటది అని నా ఫీలింగ్ అండి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఈ శారీ టాజిల్స్ కూడా చూసారా, ఇవి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాం అనమాట. టూ కలర్స్ వచ్చేలాగా టూ కలర్స్ వచ్చేలాగా చేయించాను. ఈ శారీ అండి, పింక్ పింక్ కలర్ శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ మీద ఉందండి. చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఈ కలర్ కాంబినేషన్ అన్నమాట, పింక్ అండ్ గ్రీన్. ఇది లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించినట్టున్నాను, కానీ బ్లౌజ్ స్టిచ్ చేశాక చాలా ఆల్మోస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసే టైంకి నాకు వీడియో చేసే టైం కుదరదండి. అంటే అంత ఏం చేస్తామమ్మా అనొద్దు, అంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేయగానే కస్టమర్ వచ్చారనుకోండి ఇచ్చేస్తాము. అంతేగాని నేను వీడియో చేయాలి అని చెప్పాం కదా, వీడియోకి చూపించాలి అని చెప్పాం కదా, సో అందుకని చెప్పి ఇచ్చేస్తూ ఉంటాము. అది వీడియో చేసే టైం ఉండదేమో అని చెప్పి నేను వర్క్ వేస్తున్నప్పుడే మీకు వీడియో పెట్టాను అనమాట. స్టిచ్ చేశాక ఎలా ఉందో ఒక చిన్న లుక్ వేసేయండి. కుందన్స్ కూడా పెట్టాక చాలా బాగుంది కదండి డిజైన్. ఇందులో ఈ కట్ వర్క్ వచ్చేసి
మా వాళ్ళు బాగా కుడతారండి. అంటే కట్ వర్క్ ఫినిషింగ్ ఇవ్వడం చాలా కష్టం అన్నమాట. కట్ వర్క్ అందరూ కుడతారు, లైనింగ్ తిప్పేసి వేయడమే కదా అనుకుంటారు, కానీ ఈ చిన్న కట్ వర్క్ ని తిప్పడం అనేది చాలా కష్టం అన్నమాట. ఆ ఫినిషింగ్ అనేది మా వాళ్ళు నీట్ గా ఇస్తారు. బ్యాక్ నెక్ వీడియోకి ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్ గా అయితే ఈ బ్లౌజ్ చాలా బాగుందండి. కలర్ ఇది ఒక రకమైన పేస్టల్ షేడ్ లాంటిది వచ్చిందనమాట. లాంటిది కాదు, పేస్టల్ షేడేనండి. ఈ బ్లౌజ్ కి వచ్చేసి ఈ కాంబినేషన్ గోల్డ్ వచ్చిన లైట్ గోల్డ్ కాంబినేషన్ అనేది దీనికి హైలైట్ అన్నమాట. నిజంగా ఇలాంటి బ్లౌజెస్ కి వచ్చేసి జరీ థ్రెడ్స్, మగ్గం విషయంలో వస్తే జరీ థ్రెడ్స్ మగ్గం విషయంలో వస్తే జరీ థ్రెడ్స్ కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు ఎక్కడ కూడా ఈ కలర్స్ దొరకట్లేదు అనమాట. కొత్త కొత్త కలర్స్ వచ్చేసాయి ఇప్పుడైతే మార్కెట్ లోకి. వాటికి సంబంధించి పైపింగ్ జరీ థ్రెడ్స్ అనేది కొంచెం స్లోగా వస్తున్నాయి అనమాట. అందుకని మ్యాచింగ్ కోసం చాలా కష్టంగా ఉంది. ఇంకొకటి అదే విషయం, పైపింగ్ థ్రెడ్ కూడా అండి. పైపింగ్ కలర్స్ అయితే హండ్రెడ్స్ లో ఉన్నాయి మా దగ్గర. 100 కలర్స్ షేడ్స్ ఉన్నాయి గోల్డ్ ఒక్కటే. అటువంటిది ఈ ఈ కలర్ మ్యాచింగ్స్ పైపింగ్ చేయడం అనేది చాలా టఫ్ అయిపోతుంది అనమాట మా వాళ్ళకి. ఎన్ని కలర్స్ ఉన్నా కూడా పైపింగ్ మ్యాచింగ్ అవ్వట్లేదు. షేడ్ కొంచెం లైట్ లిటిల్ బిట్ డిఫరెంట్ తోటి చాలా షేడ్స్ మారిపోతున్నాయి. అందుకని చెప్పి చాలా టఫ్గా ఉందన్నమాట వీటికి. పైపింగ్ సెట్ చేయడం ఒకటి, జరీ సెట్ చేయడం ఒకటి చాలా కష్టం అయిపోయింది ఇప్పుడైతే. ఆయన ఆల్మోస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇది వచ్చేసి శారీస్ ఇచ్చేసానండి నిన్ననే, టాజిల్స్ వేసేసి. శారీస్ కావాలంటే ఇచ్చేసాను అనమాట. శారీస్ అయితే పంపించేసాను. బ్లౌజెస్ చూడండి, డిజైన్ లోటస్ అన్నమాట. కుందన్స్ రావడం వల్ల ఇవైతే ఉండవు, కానీ ఊడిపోతాయి. కానీ కుందన్స్ వల్ల ఏమంటే కొంచెం అప్పటికప్పుడు కొంచెం షైనింగ్ గా కనిపిస్తాయి. లైక్ నైట్ టైం పార్టీస్ లో, నైట్ టైం ఫంక్షన్స్ లో అయితే అవి కొంచెం షైనింగ్ గా బాగా కనిపిస్తాయి. మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అని కనిపెట్టడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. అంటే వర్క్స్ చేసే మాకే అలా అనిపిస్తుంది. నాకైతే అంత కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఎంబ్రాయిడరీనా మగ్గం వర్క్ అనేటట్లు అలా ఉంటున్నాయి ఇప్పుడైతే మగ్గం ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా. కుందన్స్ పెడతాం కాబట్టి కొంచెం ఆ షైనింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఎలా ఉన్నాయండి డిజైన్స్? చాలా బాగున్నాయి కదా. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.